రిషి చేతులు పట్టుకొని, తప్పు నీది కాదు కన్నా, నువ్వు కళ్ళకి కనిపించిన దాన్నే నమ్మావు. నేనైనా అదే చేస్తాను. నీకుంది నాన్నమ్మ మీద కోపం కాదు, ఎవరూ లేరని బాధ. ఇన్ని రోజులుగా దాచుకున్న బాధ. ఇప్పటికైనా ఈ నాన్నమ్మని క్షమించి నా మనవరాలు నా దగ్గరికి పంపిస్తావా అంది పార్వతమ్మ. కావాలంటే నీ దగ్గరే ఉంచేసుకో అన్నాడు రిషి హర్షిని చూసి నవ్వుతూ. నా బంగారం అంటూ దగ్గరికి తీసుకుని రిషి నుదుటిన ముద్దు పెట్టి దూరంగా నిలబడి కళ్ళ వెంట జలపాతాలు కారిస్తున్న హర్షిని దగ్గరికి రమ్మంటూ చేయి చాపింది. ఒక్కో అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చి అమ్మమ్మ అంటూ హత్తుకోబోతున్న హర్షిని చూసి ఒక్క నిమిషం అన్నాడు రిషి. మళ్ళీ ఏమైందన్నట్టు చూశారు ఇద్దరు. ఆశీర్వదించు నానమ్మ అంటూ హర్షి చేయి పట్టుకొని లాగి వంగి కాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు చల్లగా సంతోషంగా ఉండండి అంటూ దీవించి పైకి లేపింది. అమ్మమ్మ అని అరుస్తూ ఒక్కసారిగా కౌగిలించుకుంది హర్షి. కాసేపు హర్షి ఆనందాన్ని మైమర్చిపోయి చూసి తర్వాత తేరుకొని, హలో, ఇది గుడి, కొంచెమా కాకి గొంతు తగ్గించు అన్నాడు రిషి పార్వతమ్మని వదిలి. రిషి వైపు సీరియస్ లుక్ ఇచ్చి, నేను నీతో మాట్లాడట్లేదు, పొద్దున్న నా మీదంతా గట్టిగా అరిచావు అంది హర్షి. కన్నా, ఇది ఇంకా మారలేదారా? అప్పట్లానే నోరేసుకుని పడిపోతుందిగా అంది పార్వతమ్మ నవ్వుతూ. కొంతమంది అంతే నానమ్మ, చెప్పి చెప్పి మనం అలసిపోవాలి కానీ వాళ్ళు మారరు అన్నాడు రిషి బొంగమూతి పెట్టుకొని. అందరూ నన్ను అనేవాళ్ళే అంటూ అక్కడి నుండి అలిగి వెళ్ళిపోయింది హర్షి. నవ్వుతూ రిషికి చేత్తో మొటికలు విరిస్తూ దిష్టి తీసి, ఇద్దరు భలే ఉన్నారా చిలక గోరింకల్లా. మీ అమ్మ ఎందుకన్నిసార్లు హర్షి నా కోడలు అని కలవరించేదో ఇప్పుడు అర్థమైంది. దాని అల్లరే దానికి అందం అంది పార్వతమ్మ. అదలా అల్లరి చేస్తుంది కాబట్టి నా లైఫ్ ఇంత అందంగా ఉంది. తన అలక చూడడానికి కావాలని అరుస్తూ ఉంటాను. మై స్వీట్ రాక్షసి అనుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు రిషి. ఇప్పుడు నేను వచ్చాను కదా, నా మనవడి మనవరాలి పెళ్ళి నేను ఘనంగా చేస్తాను అంటూ రిషిని హత్తుకుంది. ఇన్ని రోజులుగా నా మనసులో మోస్తున్న భారం తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది. నాకు ఎలా ఉన్నా మీరందరూ ఉండడం హర్షికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది నానమ్మ. నిజానికి తన కోసమే నేను ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకే అది చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, తన హ్యాపీనెస్ డబుల్ అయి ఉంటుంది అన్నాడు రిషి. అప్పుడు అర్థమైంది పార్వతమ్మకి రిషి సంతోషం హర్షి దగ్గరే ఉందని. సరే సరే, ముందు ఇంటికి వెళ్దాం పదండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ తొందర పెట్టింది పార్వతమ్మ. ఒక్క నిమిషం నానమ్మ, తన అలక తీర్చేసి వస్తా అంటూ హర్షి దగ్గరికి వెళ్ళాడు రిషి. పక్కనున్న ఆకాష్ చేయి పట్టుకుని లాగి, ఏరా అక్కుపక్షి, ఈ పిల్ల ఎవరు అని అడిగింది పార్వతమ్మ చారుని చూపిస్తూ. అది తను అంటూ నీళ్లు నములుతున్న ఆకాష్ని చూసి కోపం ముంచుకొచ్చింది చారుకి. గురుగా ఆకాష్ని చూస్తూ, అమ్మమ్మ నేను అంటూ గ్యాప్ ఇచ్చి, చెప్పేనా అంటూ కళ్ళతో సైగ చేసింది ఆకాష్కి. వర్దే ప్లీజ్, ఇప్పుడు నువ్వు చెప్తే నాతో ఆడేసుకుంటుంది, ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమాలుతున్నాడు. పార్వతమ్మ వెనక్కి వెళ్ళి, అమ్మమ్మ నేను హర్షి ఫ్రెండ్ని, రాఘవయ్య గారి అమ్మాయిని అంది చారు. అది చెప్పడానికి ఇంత ఆలోచిస్తావేంట్రా అంది పార్వతమ్మ ఆకాష్ని చూస్తూ. అది సడన్గా స్ట్రైక్ అవ్వలేదు నానమ్మ అన్నాడు ఆకాష్ తల గోక్కుంటూ. అవ్వదు, నీ పని తర్వాత చెప్తా అంది ఆకాష్ని కోపంగా చూస్తూ. లక్షణంగా ఉంది పిల్ల, నీ గురించి అప్పుడప్పుడు వీడు చెప్తూ ఉంటాడు. మా హర్షికి తోడుగా ఉందని నువ్వే అట్ట కదా. థ్యాంక్స్ అమ్మ అంది పార్వతమ్మ కృతజ్ఞతగా. అన్నీ చెప్పాడు కానీ నేనేమో తను చెప్పలేదా అనుకొని, నాకు కూడా అమ్మ లేదు, తనకి నేను, నాకు తను తోడు అంతే అంది చారు. ఇక్కడే ఉంటే తన చూపులకి భస్మం అయిపోతానేమో అనిపించి, నానమ్మ నాకు ఇక్కడ బాగా ఉక్కపోతగా ఉంది, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తా, మీరు వచ్చేయండి అంటే అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. రెండమ్మమ్మ, రిషి హర్షి వచ్చే వరకు అక్కడ కూర్చుందాం అంటూ తీసుకెళ్ళింది చారు. హర్షి కోసం వచ్చిన రిషి తన్ని వెతుకుతూ గుడి చుట్టూ కలియ తిరుగుతూ ఉన్నాడు. తనెక్కడ కనిపించకపోవడంతో ఎప్పట్లా గుండె వేగం పెరిగింది రిషికి. ఎక్కడికి వెళ్ళావమ్మో అంటూ ఆఖరి ప్రయత్నంగా కోనేటి వైపు నడిచాడు. అక్కడ మెట్లపై కూర్చుని ప్రసాదం తింటూ కనిపించింది హర్షి. రిలాక్స్ అయి వెళ్ళి ఎప్పట్లా అరవకుండా వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. నన్ను టెన్షన్ పెట్టడం మానవా అని అడిగాడు కూల్గా. వామ్మో, ఏంటి ఇంత కూల్గా అడుగుతున్నాడు అంటే ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటాడు అనుకుని
నేను ఊరికే ఇలా వచ్చాను అంది హర్షి. అక్కడ అందరిని వదిలేసి ఇక్కడికి రావడం ఏంటి? నీకేమైనా అయితే అంటూ కళ్ళారా చేశాడు రిషి. ఈరోజు కూడా తిట్టాలా? నేనేం చేసినా నువ్వు ఇలా తిడతావనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంది హర్షి. నువ్వు కనిపించకపోతే నేను కంగారు పడతానని తెలుసా తెలీదా అని అడిగాడు రిషి. తల తిప్పి ఎరుపెక్కిన రిషి కళ్ళలోకి చూస్తూ, సారీ బావా, కానీ నేనేం చేయను. నువ్వు చెప్పినట్టే చేద్దామని ఉంటుంది, కానీ ఆ టైంకి నాకు అనిపించింది చేసేస్తున్నాను అంది రిషి భుజం మీద తలవాల్చి. అమ్మో, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు రిషి హర్షి చేపట్టుకుని. అదేంటి బావా అలా అడిగావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చూడు, అమ్మమ్మ కూడా ఇప్పుడు మనతోనే ఉంది. నిన్నటి వరకు మన ఇద్దరమే అనుకున్నాం. ఇప్పుడు ఎంతమంది చుట్టాలు మన పెళ్ళి చూడడానికి వచ్చారో చూశాక కూడా హ్యాపీగా లేకుండా ఎలా ఉంటాను అంది హర్షి నవ్వుతూ. ఒకసారి నా వైపు చూడు అంటూ తన భుజం మీద ఉన్న హర్షి తలని లేపి, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగాడు రిషి తన కళ్ళలోకి చూస్తూ. తను అలా అడగగానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి హర్షికి. లేదని తల అడ్డంగా ఊపుతుంది హర్షి. ఎందుకు అన్నాడు రిషి షాక్ అయి. అమ్మ నాన్న అంది హర్షి ఏడుస్తూ. అమ్మో ప్లీజ్ డోంట్ క్రై అంటూ తన్ని గుండెకి హత్తుకున్నాడు రిషి. బాగా గుర్తొస్తున్నారు బావా. ఈ ఊర్లోనే వారితో ఎన్ని జ్ఞాపకాలు, అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి అంది ఏడుస్తూ. కాసేపు సైలెంట్గా ఉండి, అమ్ము నీకు నేను ఉన్నాను. అమ్మ నాన్న లేని లోటు తీర్చలేను, కానీ నీకు అన్నీ నేనే అవుతాను. నువ్వు ఇలా ఏడిస్తే నా మైండ్ అస్సలు పనిచేయదు. ముందు నువ్వు ఏడు పాపవే అన్నాడు రిషి. రిషిని వదలకుండా పట్టుకొని కాసేపటికి ఏడుపు ఆపింది హర్షి తనను వదిలి కన్నీళ్ళు తుడుస్తూ. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, అమ్మ నాన్న ఈ లోకంలోనే లేరు, కానీ మనతోనే ఉన్నారు. మనల్ని చూస్తూ ఉంటారు. నువ్వు ఏడిస్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు బాధపడడం నీకు ఇష్టమా చెప్పు అన్నాడు రిషి. లేదు అంటూ పక్క నుండి రిషి భుజం మీద వాలిపోయింది. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. నా ప్రతి సంతోషం నీతోనే ఉంది అమ్మో. ఈ ప్రపంచంలో పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ నిద్రపోయే వరకు నా గురించి ఆలోచించే ఒక్క వ్యక్తివి నువ్వు. నీకోసమే బతుకుతున్నాను నేను. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వే నా ప్రపంచం అమ్మో. నువ్వు ఇలా ప్రతిసారి ఏడిస్తే నేను నిన్ను బాగా చూసుకోవడం లేదేమో అన్న అనుమానం వస్తుంది. నేనంటే నీకు నిజంగా ఇష్టమే కదా, లేదా నా మీద భయంతో ప్రేమ నటిస్తున్నావా అని అడిగాడు రిషి పైకి లేచి రిషిని కోపంగా చూస్తూ. నువ్వే అన్నావు కదా నీ గురించి ఆలోచించే ఒక్క వ్యక్తి నేనే అని. మళ్ళీ నటిస్తుంటా అంటున్నావా? నీకే నా మీద ప్రేమ లేదు. నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకో. నేను నీతో మాట్లాడాను పో అంటూ అలిగి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతున్నా. హర్షి చేయి పట్టుకొని ఆపాడు రిషి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మో? నీతో చాలా పని ఉంది అంటూ పైకి లేచాడు. నాతో పన? ఏంటది అంది బొంగుమూతి పెట్టుకుని. రాగానే నువ్వు నన్ను ఒకటి అడగడం మర్చిపోయావు అన్నాడు హర్షి దగ్గరగా వచ్చి. నేనేం మర్చిపోయాను అంది తడబడుతూ. ఈ చీరలో నువ్వు ఎలా ఉన్నావో అడగలేదు అన్నాడు రిషి. అడిగితే చెప్తారా ఎవరైనా? అడగకుండానే చెప్పాలి నేను ఎలా ఉన్నానో. అయినా నా పిచ్చి కానీ నువ్వెందుకు చెప్తావు? అడిగినా చెప్పావు కదా అంది వెటకారంగా. నిజం చెప్పావు, అడిగినా చెప్పను అంటూ హర్షి భుజం మీద చేయేశాడు రిషి. బావా మనం గుళ్ళో ఉన్నాం అంది చుట్టూ బెరుకుగా చూస్తూ. అచ్చా రియల్లీ అంటూ హర్షి కళ్ళకున్న కాటుక తీసి హర్షి చెవి వెనక దిష్టి చుక్క పెట్టి తన 2 చేతులతో దిష్టి తీశాడు. రిషి నుండి ఇలాంటివి అస్సలు ఊహించను హర్షి. నమ్మలేక తనను తాను గిచ్చుకుంది. నొప్పి తెలియడంతో రిషిని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు దీనికి అంత షాకు? ఇక ముందు ఇలాంటి షాకులు చాలా ఉంటాయి, పద వెళ్దాం అంటూ హర్షి చేపట్టుకొని తీసుకెళ్ళాడు రిషి. వస్తున్న ఇద్దరిని కళ్ళ నిండా నీళ్లతో ముర్పంగా చూస్తుంది పార్వతమ్మ. దగ్గరకు వచ్చి ఏంటమ్మమ్మ అలా చూస్తున్నావు అని అడిగింది హర్షి. గుళ్ళో ఉన్న పార్వతి పరమేశ్వర్ల ఫోటోని చూస్తూ వాళ్ళే మీ రూపంలో నడిచొస్తున్నట్టుంది అంటూ ఇద్దరికి దిష్టి తీసి, సరే పదండి చాలా పనులున్నాయి అంటూ తొందర పెట్టి ఇద్దరిని తీసుకెళ్ళింది. ఏం చేద్దామన్నయ్య, అమ్మ కూడా వాడి వైపు వెళ్ళిపోయింది అన్నాడు అవినాష్. వాడేం చేయగలడు? ఈ పెళ్ళిని అడ్డం పెట్టుకొని మనకి చూపించాడు. ఇన్ని రోజులు వాడి పక్కన ఎవరూ లేరు అనుకున్నాం.
ఇప్పుడు అమ్మతో సహా ఈ ఊరి వాళ్ళందరినీ తన బుట్టలో వేసుకున్నాడు. ఈ టైంలో వాడిని ఏదైనా చేస్తే మన మీదకే వస్తుంది. ఏం చేయకపోయినా మన గురించే మాట్లాడుకుంటారు. అందుకే వాడికి మనకి మధ్య ఏమీ లేదని సమాజానికి అనిపించాలంటే మనం ఏం చేయకుండా ఉండడం బెటర్. మనం కూడా వాడి పెళ్ళికి వెళ్దాం అన్నాడు గోవింద్. లోపల శత్రుత్వం పెట్టుకుని పైకెలా మంచిగా నటిస్తామన్నయ్య అన్నాడు అవినాష్. అదేదో మనకు కొత్త అయినట్టు మాట్లాడతావేంటి? అవి అలా నటించే కదా యాక్సిడెంట్ చేసింది అన్నాడు గోవింద్. అప్పుడంటే ఆస్తి గురించి ఆవేశంలో చేశాం. ఇప్పుడు ఆస్తి మన చేతిలోనే ఉంది. డాక్యుమెంట్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి. మనం వాడికి భయపడేదేంటి? ఆయన ఎవరేమనుకుంటే మనకేంటి అన్నాడు అవినాష్. అలా అనుకుంటే మనం చచ్చాక దిక్కులేని శవాలై కాకులకి గద్దలకి ఆహారం అవుతాం. జీవితంలో డబ్బు ముఖ్యమే అవి, కానీ దాంతోపాటు పలుకుబడి కూడా ముఖ్యమే. ఆస్తి కోసం సొంత అన్న వదిన చెల్లి బావలనే చంపామని తెలిస్తే వాళ్ళ మీద ఉన్న అభిమానం కాస్త మన మీద ప్రతీకారం అవుతుంది. ఆ రిషితో పాటు ఈ ఊరంతా మన మీద తిరుగుబాటు చేస్తారు. చేసిన పాపం ఎలాగో చేశాం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంచితనాన్ని నటిద్దాం. దానివల్ల మనకి పోయేదేముంది? పేరైతే వస్తుంది కదా అన్నాడు గోవింద్. చెప్పాక ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది అన్నయ్య. అయితే ఇప్పుడు మన మంచితనాన్ని కాపాడుకోవడానికి నలుగురిలో వాడి మీద మనకి ఎలాంటి కోపం లేనట్టు నటించాలి, అంతే కదా అన్నాడు అవినాష్. అవును అన్నట్టు తల ఊపి, ముఖ్యంగా నువ్వు ఆ ఇంటి విషయంలో నీకు రిషికి పబ్లిక్గా గొడవ అయింది. దాన్ని మన ఊర్లో చాలామంది చూశారు. వాళ్ళ కంట్లో పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు గోవింద్. అలాగే అన్నయ్య, నేను వెళ్ళి తయారవుతాను, వెళ్దాం అన్నాడు అవినాష్. మీ ఆవిడ కృష్ణకి కూడా చెప్పు, నేను మీ వదినకి చెప్తాను పెళ్ళికి రెడీ అవ్వమని అంటూ తన గదికి వెళ్ళాడు గోవింద్. ఇంటికి వచ్చాక కార్ దిగి, అమ్మమ్మ నువ్వు నాతో పాటురా, నీకు చాలా కబుర్లు చెప్పాలి అంటూ లాక్కెళ్ళిపోయింది హర్షి. ఇప్పటి వరకు అక్కడొక్కరు ఇక్కడొకరు కాబట్టి బ్రతికిపోయాను. ఇప్పుడు ఇద్దరు ఒకే దగ్గరే చేరారు, నన్ను వాయిస్తారు అంటూ రిషి వైపు చూశాడు ఆకాష్. రిషి అప్పటికే తనని సీరియస్గా చూస్తూ ఉండడంతో గుళ్ళో జరిగిన మ్యాటర్ గుర్తొచ్చి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో వచ్చేస్తున్నా అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అవుదాం అనుకున్న ఆకాష్ షర్ట్ కాలర్ పట్టుకొని పక్కకి లాగి, ఎక్కడికి రా వెళ్ళేది? నీతో చాలా మాట్లాడే పని ఉంది, పద అంటూ లోపలికి లాక్కెళ్ళాడు. అన్నయ్య, పెళ్ళయ్యాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు వదిలే ప్లీజ్ అన్నాడు రిషి వెనక్కి నడుస్తూ. అయినా వినకుండా లోపలికి తీసుకెళ్ళి తలుపేసి, నానమ్మ గురించి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అన్నాడు. రిషి డైరెక్ట్గా పాయింట్కి వస్తూ అది అన్నయ్య, అసలు ఏం జరిగిందంటే అంటూ నోరు తెరిచిన ఆకాష్ని చూసి, అంత సాగదీయకు, షార్ట్కట్లో చెప్పు అన్నాడు రిషి సీరియస్గా. చెప్దామని చాలాసార్లు అనుకున్నాను అన్నయ్య, కానీ నానమ్మే ఆపింది అన్నాడు ఆకాష్. అంతేనా, ఇంకేదైనా రీజన్ ఉందా అని అడిగాడు రిషి అనుమానంగా. నిజమే చెప్తున్నా అన్నయ్య, నానమ్మే ఆపింది. ఆయన కూడా నీకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, బట్ ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చేది. సారీ, నీతో చెప్పకూడదని కాదు, చెప్పే సందర్భం రాలేదు అంతే అన్నాడు ఆకాష్. నమ్మినట్టే తల ఊపి, మమ్మల్ని చదివిస్తూ కూడా నాకే తెలియకుండా నానమ్మ ఎందుకు ఈ విషయాన్ని దాచినట్టు? నిజంగానే బాబాయ్ల గురించి ఆలోచించి చెప్పలేదా? ఇంకేదైనా రీజన్ ఉందా? నానమ్మని అడిగి తెలుసుకుంటాను అంటూ డోర్ తీసి, వెళ్ళి నానమ్మని నా దగ్గరికి పంపించు అన్నాడు రిషి. కానీ తనని హర్షి తీసుకెళ్ళింది కదా అన్నాడు ఆకాష్. అదేమైనా విఐపినా? వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పు అన్నాడు రిషి. పెళ్ళయ్యే వరకు ఆగుదామన్నయ్య, ముందు మీ పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతే అప్పుడు నానమ్మని అడిగి కారణం తెలుసుకోవచ్చు అన్నాడు ఆకాష్. ఓకే అన్నట్టుగా తల ఊపి, నాన్నమ్మ అంటే బాబాయ్ల గురించి ఆలోచించి చెప్పలేదు, మరి రాఘవ్ అంకుల్ ఆయన ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తున్నాడు రిషి. అమ్మమ్మ చూసావా ఈ చీర? ఇదే నేను పెళ్ళికి కట్టుకునేది, మా ఆయన కొన్నాడు అంది చీర భుజం మీద వేసుకుని చేత్తో తడుముతూ మురిసిపోతూ. మనవరాలనే నవ్వుతూ చూస్తూ. అవునా, ఇంకా ఏమేం కొన్నాడేంటి మీ ఆయన అని అడిగింది పార్వతమ్మ. ఇంకా ఉన్నాయి అంటూ సూట్ కేస్ తెరిచి రిషి తన కోసం కొన్నవన్నీ చూపించింది హర్షి ఆనందంగా. తన కళ్ళల్లో వస్తున్న కన్నీటిని చూసి, ఏమైందమ్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నా?
మావయ్యలు ఏమైనా అంటారని ఫీల్ అవుతున్నావా అని అడిగింది హర్షి పార్వతమ్మ దగ్గరికి కూర్చొని. లేదమ్మా, నిన్నటి వరకు మీకు దూరంగా ఉండి ఏడ్చాను. ఇప్పుడు మీతో ఉన్నందుకు వస్తున్న ఆనంద బాష్పాలు ఇవి. మీ పెళ్ళి చూశాక ఇక నాకేమైనా ఎలాంటి చింత లేకుండా ఆనందంగా పోతాను అంది పార్వతమ్మ. అమ్మమ్మ, ఏంటా మాటలు? నువ్వు ఇలా అన్నావని తెలిస్తే బావ కోప్పడతాడు. నేను ఇలా అంటేనే ఒకసారి నా చెంప పగలగొట్టాడు. ఇప్పటికి కూడా నొప్పి తెలుస్తుంది నాకు అంది చెంప మీద చేపెట్టుకుని. వాడు నిన్ను కొట్టాడా అని అడిగింది ఆశ్చర్యంగా. నీ మనవడు కొట్టనవసరం లేదు, చూపులతోనే కాల్ చేసేలా చూస్తాడు. ఆ చూపుకే నేను బెదిరిపోతాను. ఎప్పుడైనా ఎదురు తిరిగి ఇలా తింగరగా మాట్లాడితే దెబ్బ పడుతుంది అంది చెంప మీద చేయి పెట్టుకొని. కన్నా అచ్చం వాళ్ళ తాత పోలికే, నా బంగారం అంది పార్వతమ్మ రిషిని గుర్తు తెచ్చుకుంటూ. హలో, మనవన్ని తర్వాత పొగడొచ్చు, మనవరాల్ని రెడీ చేయి, పెళ్ళికి టైం అవుతుంది. అసలే మా ఆయన పంచువాలిటీకి ప్రాణం ఇస్తాడు. ఈ విషయంలో కూడా తిట్లు తినే ఓపిక నాకు లేదమ్మా అంది హర్షి. తిట్లు తినాల్సి వస్తుందనా? నా మనవన్నని ఎప్పుడప్పుడు చూద్దామన్నా అంది పార్వతమ్మ హర్షి బుగ్గల్లాగుతూ. సిగ్గుపడుతూ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంది హర్షి నవ్వుతూ. నాకు తెలిసే, ఎంతైనా నీకు వచ్చింది నా పోలికలే కదా అంది పార్వతమ్మ. పో అమ్మమ్మ అంటూ పార్వతమ్మ ఒడిలో వాలిపోయింది. ఈ సిగ్గంతా నా కన్నా దగ్గర చూపించు పద అంటూ హర్షి చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టింది. తన ముందున్న సామాన్లన్నీ చూసి పార్వతమ్మ వైపు చూసింది. ఇంకా చూస్తారేంటి, కానివ్వండి అంటూ అక్కడ ఉన్న వారిని తొందర పెడుతుంది పార్వతమ్మ. ఒక్కొక్కరుగా వచ్చి హర్షికి బొట్టు పెట్టి పసుపు రాస్తూ ఉన్నారు. జరిగే తంతుని వీడియో తీసే పనిలో బిజీగా ఉంది చారు. అప్పుడే అక్కడికి వచ్చిన గోవింద్ భార్య ఆకాష్ తల్లి రిషి పిన్ని అయిన ఉమకి అక్కడి కార్యక్రమాన్ని చూడమని చెప్పి రిషి దగ్గరకు వచ్చింది పార్వతమ్మ. ఫోన్ మాట్లాడుతున్న రిషిని చూసి కన్నా అంటూ పిలిచింది. పార్వతమ్మని చూసి నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి చెప్పు నానమ్మ అన్నాడు కాల్ కట్ చేస్తూ. నువ్వేంటి నాన్న ఇంకా ఇలాగే ఉన్నావు, పెళ్ళి కొడుకుని చేయాలి కదా అంది పార్వతమ్మ. ఓకే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటూ టవల్ తీసుకుంటున్న రిషిని ఆపి, నువ్వు స్నానం చేయడం కాదు, మంగళ స్నానం చేయాలి, బయటికి పద అంది పార్వతమ్మ. బయట? నేను ఇక్కడ వాష్రూమ్లో చేస్తాను అన్నాడు రిషి అర్థం కాక. పెళ్ళి కొడుక్కి పసుపు రాసి మంగళ స్నానం చేయించడం ఆచారం, నువ్వేంటి లోపల చేస్తానంటావు అంది పార్వతమ్మ. తప్పదా అన్నట్టు చూశాడు రిషి. ఆచారం అంది చంపలేసుకుంటూ. ఓకే చేస్తాను, బట్ షర్ట్ తీయను, అలా అయితేనే వస్తాను మరి అన్నాడు రిషి. అలాగే, నువ్వురా ముందు అంటూ లాక్కెళ్ళి రిషికి తనే దగ్గరుండి మంగళ స్నానం చేయించింది. పెళ్లి కొడుకుగా ముస్తాబైన రిషి గంట ముందుగానే పెళ్లి మండపానికి చేరుకున్నాడు. పంతులు చెప్పినట్టుగా పూజ చేస్తూ హర్షి ఎప్పుడెప్పుడు వస్తుందా అని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన రాక ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె వేగం పెరిగిపోతూ హర్షి పెళ్లి కూతుర్లా ఎలా ఉందో చూడాలన్న తన ఆరాటాన్ని ఇంకా పెంచేస్తూ ఉంది.